పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. పాడి పశువులపై ఆధారపడి జీవనం కొనసాగించే రైతులకు లబ్ధి చేకూర్చేలా నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. పాడి రైతులకు పశువులే జీవనాధారం. వాటి పెంపకం, పాలు ద్వారా వచ్చే ఆదాయమే వారికి జీవనోపాధి. దీంతో పశువులు ఆరోగ్యంగా లేకపోయినా రైతులు ఇబ్బంది పడవలసి వస్తుంది. ప్రతి గ్రామంలో పశు వైద్యశాలలు అందుబాటులో ఉండవు. మండల కేంద్రంలోనే లేదా కొన్ని గ్రామాల్లోనే వీటి సేవలు ఉంటాయి. దీంతో పశువులు అనారోగ్యానికి గురైతే అక్కడికి తీసుకువెళ్లవలసి వస్తుంది. దీనివల్ల పాడి రైతులకు సమయం వృధా అవడంతో పాటు వేరే ప్రాంతానికి చికిత్స కోసం తరలించేందుకు ఖర్చు కూడా అవుతుంది. పాడి రైతులకు ఈ భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు పశువుల కోసం 104 తరహాలోనే ప్రత్యేక అంబులెన్స్లు ప్రవేశపెట్టింది. పశువులకు వైద్య చికిత్స అందించేందుకు రాష్ట్రంలో 300 అంబులెన్స్లను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిల్లో 175 అంబులెన్స్లను 104 తరహాలోనే మార్పులు చేసింది. ఇవి మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ అంబులెన్స్లు రోజుకో గ్రామంలో సేవలు అందిస్తాయి. ఒక గ్రామంలో ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఉచితంగా పశువులకు వైద్య చికిత్స అందిస్తారు. పశు వైద్యశాలలు లేని గ్రామాలకు 20 రోజులకు ఒకసారి ఈ అంబులెన్స్లు వెడతాయి. మంగళవారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుండగా పాడి రైతులకు వ్యయ ప్రయాసాలు తప్పనున్నాయి. సోమవారం ఈ అంబులెన్స్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించగా మంగళవారం నుంచి ఊరూరా తిరుగుతాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల్లో పశువులకు ఉచితంగా వైద్య చికిత్స అందించనున్నారు. అలాగే పాడి రైతులకు 50% సబ్సిడీపై దాణా అందిస్తుండగా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. పశువులకు 3 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ కల్పిస్తామని, రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం 150 కోట్ల ఇన్సూరెన్స్ బకాయిలను నిలిపివేస్తే తాము అధికారంలోకి వచ్చాక విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే విధానం ఉండేదని, అది విజయవంతం కాకపోవడంతో నిలిపివేసినట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటాయని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.